నమస్తే. నేను మీ అశోక్ సార్. ఇది నా పత్తి చేను. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి పత్తి చేను ఆశాజనకంగా కనిపిస్తలేదు. పెరగాల్సిన దానికంటే ఒక ఫీటు తక్కువగా పెరిగింది. గత సంవత్సరం ఎకరానికి 12, 13 క్వింటాల పత్తి దిగుబడి రాగా ఈసారి 8, 9 మాత్రమే రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే జూన్ నుంచి ఈ ఆగస్టు వరకు సరియైన మోతాదులో వర్షాలు పడలేదు. ఖచ్చితంగా ఎవరి 15 రోజులకు ఒకసారి వర్షం కనుక పడితే ఈ మెట్ట పంటకు బాగా దిగుబడి రావడానికి అవకాశం ఉంది. కానీ ఈసారి వర్షాలు పడని కారణంగా తెలంగాణలో ప్రతి రైతు ఎకరానికి 30% పంట కోల్పోయే ప్రమాదం ఖచ్చితంగా ఉందని చెప్పగలను. ఎందుకంటే నేను ఈ పత్తిని సాగు చేస్తున్నాను. దీనిపైన నాకు అవగాహన ఉంది. గత 15 సంవత్సరాలుగా నేను పత్తి పంటను సాగు చేస్తున్నాను. ఈసారి 6 ఎకరాలలో సాగు చేశాను. నాకున్నటువంటి భూమి మొత్తం కూడా. మాకెందుకంటే వాటర్ లేవు. మాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రాహ్మణవెల్లం ప్రాజెక్టు కడతానబట్టి 2007 నుంచి ఇప్పటిదాకా అది ముందుకే పోతుంది, కానీ ఇప్పటి వరకు నీళ్లు రాని ఒక పరిస్థితి. దాని కారణంగా మాకు అగ్రికల్చర్ వాటర్ రిసోర్స్ చాలా తక్కువగా ఉంది. అంటే ఒక మెట్ట ప్రాంతాలు, ఒక ఎడారిలాగా కనిపించే ప్రాంతం తప్ప ఇక్కడ ఏమీ కనపడదు. కాబట్టి ఆయన 2007 నుంచి ఇప్పటిదాకా ప్రాజెక్టు కంప్లీట్ చేసింది లేదు, నీళ్ళు ఇచ్చింది లేదు, చెరువులు నింపింది లేదు. ఇది మా యొక్క దౌర్భాగ్యం. 20 ఏళ్ళుగా ఆయనే ఎమ్మెల్యేగా ఉండి మాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించని ఒక మంత్రి, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా కొనసాగుతున్న అంశాన్ని ఇక్కడ మీరు పరిశీలించవచ్చు. థ్యాంక్ యూ.